అంతా దోచుకొని వాళ్ళ పేపర్లో వేశారు. హైదరాబాద్ టు వైజాగ్, హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ నుంచి విజయవాడకి 3,500 నుంచి 5,000 రూపాయల టికెట్ బస్కి. అదే హైదరాబాద్ నుంచి వైజాగ్ కానీ బెంగళూరుకి కానీ అయితే కనుక 7,000 రూపాయలట మనిషికి టికెట్ ధర. అందినంత దోచుకో పండగ వేళ అని వేశారు పేపర్లో. సరే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రవాణా శాఖ వాళ్ళు కానీ బస్సులను పట్టుకుంటారు, చక్కగా ఇలా కేసులు రాస్తారు, అన్నీ అవుతాయి. మరి శారీ షాపు వాళ్ళు కానీ వాళ్ళని కానీ ఎవరు పట్టుకోవాలంటారు? ఒక షాపులో ఒక చీర ధర ఉంటుంది, ఇంకో షాపులో ఇంకో చీర డబ్బులు ఉంటున్నాయి. మరి ఆడవాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరున్నారంటారు? పండగ వేళల్లో కూడా బట్టల షాపు వాళ్ళు దోచేసే విధానం, పండగ వేళల్లో నకిలీ బట్టలు అంటగడుతున్నారు. వస్త్రధారణ మీరు వచ్చి ఏరుకోండి, కేజీకి ఇన్ని చీరలు అనగానే ఆడవాళ్ళు వెళ్ళిపోయి డబ్బులన్నీ గుండం చేసేస్తున్నారు. వాళ్ళెవరు బయటపడరండి. ఈ పాపం ఎంతసేపు ఈ బస్సు వాళ్ళు దొరికిపోతున్నారు అన్ని చోట్ల. వాళ్ళు కూడా బస్సుల్లో, ఏసీ బస్సుల్లో కూర్చోబెట్టి మంటలు పెట్టి మనుషుల్ని సజీవ దహనాలు వాళ్ళు చేస్తున్నారు. చీరల షాపుల మీద కూడా చూడండి, పాపం ఆడవాళ్ళు బట్టలు కొని 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 మగవాళ్ళు నీరసాలు వచ్చేసి ఇంకా ఈ జీవితాన్ని ఎదలేనురా బాబు, ఈ సంసారాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానురా నాయనా అని చెప్పి బాధపడిపోతున్నారు. పండగ వేళ అందినంత దోచుకొని బస్సుల వాళ్ళనే కాదండి, బట్టల షాపులు కానీ ఏ చెప్పుల షాపులు అవని ఏదైనా దోచేస్తున్నారు పండగలు వచ్చినాయంటే. మరి కోడి పందాలని పెట్టి వాళ్ళు దోచుకోవట్లేదా? ఇలాంటి జోదాలకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఎప్పుడు బస్సు వాళ్ళని మీద పడితే వాళ్ళు చెప్తున్నారు ఆఫీసర్లకు కేసులు రాశారంటే మిమ్మల్ని మడ్డలు చేస్తామని. అది పరిస్థితి. అంత దౌర్జన్యానికి దిగుతున్నారు. ఆలోచించండి. బట్టల షాపులు, చెప్పుల షాపులు, ఈ కోడి పందాలు వీటి మీద దృష్టి పెట్టండి, ఎన్ని డబ్బులు పోతున్నాయో. ఓకేనా?